హాఫ్ కానీ మోడల్ అయితే మనం అప్పుడు ఏమైతే ఇంపాక్ట్ డ్యామేజ్ అవుతుంది స్విమ్మింగ్ చేస్తాం అలాంటి వాళ్ళు చేయకుండా ఉంటుంది. కానీ అడిగిపోయిన వాళ్ళు కానీ అప్పుడు కానీ ఇలాంటి వాటిలో ఎస్పెషల్లీ మన ఆర్థరైటిస్లలో అంటే ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరగడం వీళ్ళకు ఫస్ట్ సెకండ్ స్టేజ్ అది బాగుంటుంది. రొమటైడ్ ఆర్థరైటిస్లో మనకు రోజు మార్నింగ్ జనరల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం కదా, పాదాల నుంచి తల వరకు అది బెస్ట్ ఎక్సర్సైజ్. దాని నుంచి లేదు, ఎందుకంటే మనం కూర్చొని వెయిట్ పడకుండా చేసుకోవచ్చు. స్టిఫ్నెస్ మార్నింగ్ స్టిఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి కండిషన్. అసలు మనం ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకోకుండా లేవలేదు, అంత తీవ్రంగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో రెస్ట్ ఇవ్వాలి. కొద్దిగా ఎండ వస్తున్నా కొద్దిగా పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. తర్వాత స్ట్రెంత్ చేయడం కోసం కొద్దిగా నీళ్ళు తాగడం, పెయిన్ నీళ్ళు తాగేసి తర్వాత పెయిన్ తగ్గిపోయిన యూజ్ చేయాలి. సో ఓకే, వాళ్ళకి ముఖ్యంగా పెయిన్లలో గోరువెచ్చని చేతులు బాగా కోసం పెట్టి తర్వాత ఫ్రీ అయిన తర్వాత పెట్టి సో వాటిలో పెట్టి కూడా చేయాలి ఫ్రీ అవుతుంది. సో ఇది ఒకటి. అలాగే కాళ్ళు ముందుకు సాగుతూ మన టేబుల్ మీద కానీ మంచం మీద కానీ చేయొచ్చు. దీంట్లో 2 రకాలు చేయొచ్చు. ఒకటి కాలు స్పీడ్ చాప్, ఇప్పుడు దీన్ని కూడా మధ్యలో పెట్టి ప్రెస్ చేయొచ్చు. ఎవరికైతే కూర్చోలేదో ఎవరైనా కూర్చోలేకపోతే ఇలా కూడా చేసి కనబడుతుందా, పుష్ చేయడమే. పుష్ చేసి అలా మెయింటైన్ చేయాలి, కొట్టాలి. వీటి ద్వారా లిగమెంట్స్ అన్ని టైట్ అవుతాయి. స్ట్రెంత్ అనేది స్ట్రెంత్ అనేది అలా చేసి అలాగే మెయింటైన్ చేయాలి. 1 to 10 వరకు అలాగే చేయొచ్చు. ఇది ఒకటైతే కాలు కింద కూడా పెట్టుకోవచ్చు. పెట్టి బాల్ నొక్కాలి. బాల్ని పుష్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ పటేల్లా మూమెంట్స్ వస్తాయి. మీరు చూస్తే తెలుస్తుంది, ఇలా ఇలా మూవ్ అవుతుంది పటేల్లా సిండ్రోమ్ కూడా ఉంటుంది. పక్కకు జరిగినప్పుడు కూడా మనకు పెయిన్స్ వస్తుంటాయి, ప్రాపర్ ఎలిమెంట్. ఇది ఏమవుతుందంటే ఆ లిగమెంట్స్ స్ట్రెంథెన్ చేయడం ద్వారా ఈ పటేల్లా మూమెంట్స్ వచ్చి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి చేసి మనకి ఈ బాల్ లేకపోయినా మీకు పిల్లోస్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, లేకపోతే టర్కీ టవర్స్ ఉంటాయి. ఏదైనా కూడా మీరు ఇలా పెట్టుకొని హ్యాపీగా పెట్టుకొని చేయొచ్చు. చాలా సింపుల్. మామూలు కూర్చొని చేయొచ్చు, ఇలా. ఇకపోతే పడుకొని చేసేది దీంట్లో థాట్తో చేసేది ఇది చాలా బాగా సరిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను. మోకాలంటే కేవలం ఇక్కడ మోకాల మీదనే కాన్సన్ట్రేషన్. దీన్ని పట్టుకోవడానికి కండరాలు వచ్చి పట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకున్నాయి? తొడల కండరాలు, పిక్క కండరాలు, వెనుకున్న తొడ కండరాలు, బటర్స్ నుంచి వచ్చి దీనికి అటాచ్ అవుతాయి. ఈ కండరాలు గట్టి ఉంటేనే ఈ యొక్క జాయింట్ పెరుగుతుంది. అందుకని ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ బాగా స్ట్రెచ్ చేస్తాయి పిక్క కండరాన్ని. అలాగే ఇది ఏమో పార్టిసిపేషన్ అంటారు, ఇది వ్యాక్సిన్ చేశారు. ఈ 4 మంచి స్ట్రాంగ్ ఆ మజిల్స్ మనకి వీటిని స్ట్రాంగ్గా పట్టుకుంటాము ఉంటాను. ఇప్పుడు ఇలా ఫస్ట్ 0 డిగ్రీ. సో 0 డిగ్రీస్ అంటే మన కింద నుంచి అలాగే సైడ్కి స్ట్రెచ్ చేస్తుంది. సైడ్ మాస్టర్ గారిలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చింది. అంతవరకు రాకపోయినా డోంట్ వరీ, ఎంతవరకు వస్తుంది. సో ఇది ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, ఇంతవరకు వస్తే ఇక్కడ ఆపండి, ఆపి కాసేపు పట్టుకోండి, మళ్ళీ కొద్దిగా స్ట్రెచ్ చేయండి. అంతగా ఎక్కడ వస్తుంది కొద్దిగా అంతే కదా. సో కాబట్టి కొద్దిగా స్ట్రెచ్ చేయండి, అలాగే ఉంటుంది. మళ్ళీ కొద్దిగా స్ట్రెచ్ చేయండి, కొద్దిగా అలా జరుగుతుంది. మీరు మెల్లగా చేస్తుంటే మాస్టర్ గారికి వచ్చినట్టుగా వస్తుంది, ఏం పర్వాలేదు. నేను చూశాను, కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనుకుంటారు, కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కూడా చూస్తారు కదా, అసలు చూస్తే లావు ఉంటారు కానీ వాళ్ళు చేసిన విన్యాసం అంతే. మార్నింగ్ ప్రాపర్టీ చేసిన అంటే మ్యాట్ వైజ్ ఏంటంటే మజిల్స్ యొక్క ఎలాస్టిసిటీ ఎంత బాగా ఎలాస్టిసిటీ ఉందో దాన్ని బట్టి చేయగలుగుతారు లేదు. సో ఇది 0 డిగ్రీస్. అలాగే 30 to 40 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ అలాగే స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఇంకా కొద్దిగా ఈజీగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇవి కూడా ఇక్కడ పిచ్చ కండరాలు, తొడ కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాం. ఇది ఒక 30 డిగ్రీస్. అలాగే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ పక్కగా మన వైపు లాక్కోవాలి. ఈ లాక్కున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి కాస్ మజిల్స్, ఇక్కడ ఉండేటువంటి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్
ఇవన్నీ కూడా చాలా టైట్గా ఉంటాయి. ఈ టైట్గా ఉన్నప్పుడు ఇంత రాకుండా ట్రై చేయండి, చూసుకోండి. తర్వాత కొద్దిగా స్ట్రెచ్ మెయింటైన్ చేయండి. 1 2 3 4 అలా కొద్దిగా స్ట్రెచ్ చేయండి, అలా కొద్దిగా స్ట్రెచ్ చేయండి. అలా గ్రాడ్యుయేట్గా ఒక 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ కానివ్వండి అలా మెల్లగా ఓపికతో చేసుకోవాలి. ఎందుకంటే అవి డ్యామేజ్ అయింది కదా. ఇప్పుడు మీ ద్వారా ఏమవుతుందంటే మన మోకాల మీద బరువు పడట్లేదు, పైగా కండరాలు స్ట్రెంథెన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా రీఅలైన్మెంట్ జరుగుతుంది. ఎక్కడ సెట్గా ఉన్న ఆటోమేటిక్ సెట్ అయింది. ఎందుకంటే మజిల్స్ పక్కన పట్టుకొని ఉంటాయి కదలకుండా, అవి ఆటోమేటిక్గా తీసుకెళ్ళి మళ్ళీ రీసెట్ చేస్తుంటాయి. మనకు తెలియకుండానే రీజునేషన్ ప్రోగ్రామ్, రీఛార్జింగ్ ప్రోగ్రామ్, రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇట్లా. సో కాబట్టి ఇది ఈ 3 చాలా బ్యూటిఫుల్. తాడు ఎక్కడ దొరుకుతుంది? స్టోర్లో. సో ఈ కొనక్కర్లేదు, మీకు ఇంట్లో ఇది లేకపోయినా పర్వాలేదు, ఏం చేసుకోవచ్చు. చున్నీ బెటర్, కవర్, పాత చీరలు, దుప్పటి, ఎనీథింగ్. సో ఇలా చక్కగా పెట్టుకోండి. దేని మీద అయితే 5 నిమిషాలు పనిచేయడం కోసం అవకాశం ఉన్నది తీసుకోండి. అమెజాన్లో కూడా దొరుకుతాయి చక్కగా. లేని వాళ్ళకి ఇంట్లో ఉన్న పిల్లలతో చక్కగా తీసుకోవచ్చు. స్లీపింగ్ క్లాత్తో కూడా చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇదే అండి, ఇది మెడకు మోకాలకు సంబంధించింది. ఇది నడుము మీద లోవర్ బ్యాక్ మీద కూడా పడుతుంది, కాబట్టి ఇది కూడా కొంత స్ట్రెంత్ చేస్తుంది. బ్యూటిఫుల్. ఓకే, ఇకపోతే నడుము నొప్పికి వస్తాం. ఈ మోకాల నొప్పి తగ్గడం కోసం జీవితంలో కాకూడదంటే వజ్రాసనం ప్రాక్టీస్ చేయండి. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ జాగ్రత్తగా జరగలేదు. నేను ఆల్రెడీ టెక్నిక్ చెప్పాను. ఏం టెక్నిక్? దింపులు వేసుకుంటే నేను ఒకసారి రాని వాళ్ళకి చూపుతాను, వాళ్ళకి చూపుతాను. మామూలుగా ఇది వజ్రాసనం కదా, వజ్రాసనం. ఇప్పుడు దీనికి నమ్మకం మాకు లేవు కదా, హాయిగా ఉంటుంది కదా, మన మీద కూడా హాయి. కానీ మనకి నొప్పులు ఉన్న వాళ్ళకి దేవుడు కనబడతా ఉంటుంది. సో అందుకోసం పెద్ద పిల్ల ఈ దిండ్లు అదే ఉపయోగం అండి. మంచి సీట్ కింద పెట్టుకొని హాయిగా కూర్చోండి. ఇక్కడ వెయిట్ పడదు, మన బరువు అంతా కూడా సీట్ మీదకి వెళ్ళిపోతుంది, నిటారుగా ఉంటుంది, హాయిగా కూర్చోవచ్చు ఎంతసేపు. అందుకే చెప్పేది మోకాల నొప్పులు తీవ్రంగా ఉన్న వాళ్ళకి కుదరదు, కానీ మోకాలు ఉన్న వాళ్ళకి ఇలా హాయి. ఇంకా కూడా నొప్పి ఉందనుకోండి, ఇలా హాయి పెట్టుకోండి. ఇది ఇంకా మంచి గుర్రం మీద కూర్చున్నాయి. సో తర్వాత మెల్లగా కొన్ని రోజుల ఇది తీసేయండి. తర్వాత మళ్ళీ వెయిట్ తగ్గితే అది చిన్నది, ఇలా చిన్న బిల్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ మోకాళ్ళ కింది భాగంలో, యాంకిల్ జాయింట్ కింది భాగంలో కొద్దిగా ప్రెషర్ పడుతూ ఉంటుంది. అక్కడ మెత్తగా ఏదైనా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసాక ఇది కూడా తీసుకోవచ్చు ఫాస్ట్గా. అలాగే ఇప్పుడు ఈ స్థితికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెచ్ అయితే, కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అయితేనే కూర్చోగలుగుతారు కదా, ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. భోజనం చేసిన తర్వాత ఏ ఆసనాలు చేయకూడదు, ఈ ఒక్క ఆసనం చేయొచ్చు. అందుకే వజ్రాసనం అంటారు. ఈ నడుము అంతా శంచక్రాసన్ని మూలాధారం నుంచి ఆత్మచక్రం వరకు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి డైజెషన్లో బాగా ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఈ ఆసనం ఏంటంటే మనకి మెడిటేటివ్ ఆసనం అంటారు. అంటే ధ్యాన స్థితికి చేయడానికి ఇది ఒక ఆసనం. పద్మాసనము, స్వస్తికాసనము, సుఖాసనం అని 4 ఆసనాలు ఉన్నాయి మెడిటేషన్ చేయడానికి. అందులో నెంబర్ 1 ఇది. ఇందులో కూర్చోగానే అలైన్మెంట్ వస్తుంది. అసలు అందులో కూర్చోగానే మనసు చాలా ప్రశాంతం అవుతుంది. అందుకే దాని పేరు అది పెట్టారు, మెడిటేటివ్ పోజ్. సో ఇది ప్రాక్టీస్ చేయండి తిన్న తర్వాత కాసేపు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాస్త 15 నిమిషాలు తిన్నప్పుడు వాకింగ్ చేస్తే షుగర్ కూడా కాకుండా ఉంటుంది. బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాను. తర్వాత ప్రశాంతం కూర్చొని లేదా కూర్చొని కాసేపు తర్వాత వాకింగ్ చేసి వెంటనే పడుకోకండి. తిన్న వెంటనే మనకు అలవాటు కదా, అలా తింటామా లేదా, అందులో వెయిట్ రావడం, లేట్గా తినడం, అలాగే వదిలిపోవడం. సో తిన్న ఆహారం అంతా పొట్టలో కదా. స్త్రీలకు 9 నెలలు తర్వాత పొట్ట తగ్గిపోతుంది, ఎందుకు డెలివరీ అయిపోతుంది.
మరి మగవాళ్ళకి ఎప్పుడు డెలివరీ అవుతుంది? మనిషి పక్క ముందు నడుస్తుంటే మనిషి వెనక